ఎన్టీఆర్ జిల్లా అనిగండ్లపాడులో ఇరిగేషన్ ఏఈ సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. తిరువూరు ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వహిస్తోన్న కిషోర్ సూసైడ్ నోట్ రాసి అధికారుల గ్రూప్లో పెట్టి అదృశ్యమయ్యాడు. అయితే తనకు మరొక ప్రాంతానికి బదిలీ చేసి రిలీవ్ ఆర్డర్ ఇవ్వకుండా ఈఈ, డీఈఈ స్థానిక ఎమ్మెల్యే మానసికంగా వేధిస్తున్నారని కిషోర్ లేఖలో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా అనిగండ్లపాడులో ఇరిగేషన్ ఏఈ సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. తిరువూరు ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వహిస్తోన్న కిషోర్ సూసైడ్ నోట్ రాసి అధికారుల గ్రూప్లో పెట్టి అదృశ్యమయ్యాడు. అయితే తనను మరొక ప్రాంతానికి బదిలీ చేసి రిలీవ్ ఆర్డర్ ఇవ్వకుండా ఈఈ, డీఈఈ స్థానిక ఎమ్మెల్యే మానసికంగా వేధిస్తున్నారని కిషోర్ లేఖలో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అంటే ముఖ్యంగా ఏదైతే నీటిపారుదల శాఖలో పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారి కిషోర్ ఆత్మహత్య దాదాపుగా కలకలం రేపింది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా శోకసందర్లో మునిగినటువంటి పరిస్థితి. ఏదైతే కిషోర్ ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తిరువూరు ఏఈఓగా కిషోర్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఒక సూసైడ్ నోట్ కూడా కిషోర్ రాసినట్లు కూడా తెలుస్తుంది. ఒక ప్రాంతానికి రిలీవ్ చేసినా కూడా ఆర్డర్ ఇవ్వకుండా అదేవిధంగా ఎమ్మెల్యే తదితరులు మానసికంగా తనను వేధిస్తున్నారని, తన ఆత్మహత్యకు వారే కారణమని లెటర్ రాశారు. అంటే ఏ విధంగా మనస్తాపానికి గురి చేసి ఆ విధంగా ఇబ్బంది చేసినట్టు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కిషోర్ కి సంబంధించినటువంటి గ్రామం అంతా కూడా శోకసంద్రంలో మునిగింది. ఎందుకంటే తన కుమారుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తూ విధి విధానాలుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా ఉండి తన కొడుకు మరణానికి గురైనటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు ఉండాలని తల్లిదండ్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులు అయితే కోరుతా ఉన్నారు. తనగంచిపల్లి మండలం అనిగండ్లపాడులో ఇరిగేషన్ కిషోర్ స్వగ్రామం అక్కడ విషాదశాలి అయితే అనుకున్న ఆ కుటుంబ సభ్యులు అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తారు. నేను సాయంత్రం తిరువూరులో అయితే జరిగింది. అక్కడ కూడా ఒక ఏదైతే సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఏదైతే తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి ఎవరైతే కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి మరి ఇప్పుడు దీనిపైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మరి చూడాలి ఏ విధంగా ఈ కేసు ముందుకెళ్తుందనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంటుంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.